హాయ్ ఫ్రెండ్స్, టుడే లాగొచ్చి మామిడికాయ పప్పు. నేను ముందుగానే పప్పు ఉడకబెట్టుకున్నాను. ఇందులో కావాల్సినవి వచ్చి పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు, టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. అంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఒకసారి పప్పు ఉడకదు, అందుకని చెప్పి దాన్ని సపరేట్గా ఉడకబెట్టుకున్నా ఫస్ట్ ఒక 4 విజిల్స్ వేసి. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్, ఇది వచ్చి ధనియాల పొడి అండి, పప్పులు వేసుకుంటే బాగుంటుంది. అలాగే తగినంత పసుపు, ఇవన్నీ వేసుకొని కుక్కర్లో ఒక 4 విజిల్స్ వేసుకుంటే మామిడికాయ పప్పు రెడీ అవుతుంది. మళ్ళీ తాలింపు వేసి చూపిస్తా. ఇందాక మర్చిపోయానండి, ఈ పప్పులో మీ రాయలసీమలో మామిడికాయ పప్పులో ఏంటంటే టమాటాలతో పాటు వంకాయ ముక్కలు కూడా వేస్తారండి. వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. రాయలసీమలో అయితే ఇట్లా చేస్తారు, అదే కోనసీమలో అయితే ఓన్లీ పప్పు మామిడికాయ 2 ఉడకబెట్టి తాలింపు వేస్తారు. ఇక్కడ మాత్రం ఇవన్నీ వేసుకుని మామిడికాయ పప్పు చేసుకుంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు ఇలాగా ఉడికిన తర్వాత ఇట్లా రుద్దుకోవాలి. ఇట్లా మెత్తగా దోశ. ఫైనల్లీ పప్పు ఉడికిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ పప్పు బాగా పప్పు గుత్తితో మెదుపుకొని అందులో వేసుకోవాలండి. నేను తిరువాత వేసేటప్పుడు చూపించడానికి నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదు. ఇట్లా తిరువాత వేసుకుని ఒక 5 నిమిషాల వరకు దాన్ని ఉడికించుకోవాలన్నమాట ఆ తిరువాతలో. అప్పుడు ఆ తిరువాత ఫ్లేవర్ అనేది ఆ పప్పుకి పట్టి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యితో కన్నా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో అన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అన్నం తినేటప్పుడు ఎలాగో కొంతమంది నెయ్యి వేసుకుంటారు పప్పులో, అట్లా వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి. ఇది రాయలసీమలో అయితే సంగటితో కూడా తింటారు దీన్ని. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.